కోపంతో ఉన్న ఈ అమ్మాయి పూలకుండీని ఈ కుర్రాడి మీదకు విసురుతుంది. ఈ అమ్మాయి ప్రవర్తన చూసి ఇతడు షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. కాని ఈమె బాధతో చూస్తూ ఉంటుంది. అప్పుడు ఈ కుర్రాడు అసలు నీకు ఏమైంది అని అంటూ ఉండగా ఈమె తన బామ్మతో డోరు క్లోజ్ చేయమని చెప్తుంది. అలాగే కిటికీ దగ్గర నుండి లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ కుర్రాడు ఏమీ చేయలేక చూస్తూ ఉంటాడు. అప్పుడు బామ్మ నా మనవరాలి ఇష్టం లేకుండా నిన్ను లోపలికి రానివ్వలేను బాబు అని అంటుంది. దీంతో ఈ కుర్రాడు అలా బాధతో కుమిలిపోతూ ఉంటాడు. ఆ తర్వాత ఈ అమ్మాయి ఈ కుర్రాడి మీద కోపంతోనే టేబుల్ పై ఉన్న పీతలు తింటూ ఉంటుంది. ఇంతలో ఈమె కడుపులో ఒక్కసారిగా నొప్పి వస్తూ ఉంటుంది. అప్పుడు బామ్మ వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేస్తుంది. కాని ఈమె ముందు నా బాయ్ ఫ్రెండ్ కు ఫోన్ చేయండి అని చెప్తుంది. అయితే ఈ కుర్రాడు తన స్నేహితురాలితో లంచ్ కి వెళ్తాడు. అలాగే ఈ కుర్రాడు వాష్రూమ్ కి వెళ్తాడు. ఈలోపు ఈ కుర్రాడి ఫోన్ మోగగా ఇక్కడే కూర్చున్న ఈ చెడ్డ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అలాగే నా బాయ్ ఫ్రెండ్ తో తర్వాత ఫోన్ చేపిస్తా అని అంటుంది. అప్పుడు ఈ అమ్మాయి బాధపడుతూనే అసలు నువ్వు ఎవరు అని అడుగుతుంది. అప్పుడు ఈ చెడ్డ అమ్మాయి నేను ఇతడికి కాబోయే భార్యను అని చెప్తుంది. ఆ తర్వాత ఫోన్ కట్ చేసేస్తుంది. అయితే ప్రాణాల కన్నా ఎక్కువగా ప్రేమించిన ఈ అమ్మాయి ఆ కుర్రాడు మోసం చేశాడని బాధపడుతూ స్పృహ కోల్పోతుంది. అయితే ఈమెకు మెలకువ వచ్చేసరికి హాస్పిటల్ బెడ్ పై ఉంటుంది. అప్పుడు ఈమె బామ్మను నా బాయ్ ఫ్రెండ్ ఇక్కడికి వచ్చాడా అని అడుగుతుంది. అప్పుడు బామ్మ చిన్నగా నవ్వుతూ ఇంకా రాలేదమ్మా అని చెప్తుంది. అప్పుడు ఈ అమ్మాయి ఇతడు ఖచ్చితంగా ఆ చెడ్డ అమ్మాయితో డేట్ కి వెళ్లి ఉంటాడని అనుకుంటుంది. ఇంతలో ఇతడు ఒక్కసారిగా ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి ఈమెను ఎత్తుకుని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకువెళ్లిపోతాడు. మిగతా స్టోరీ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.